తెలివితేటలు, అద్భుతమైనటువంటి ప్రజ్ఞ, సమయస్ఫూర్తి, చురుకుగా పనిచేయటం, చలాకీతనంతో ఉండటం, కలుపుగోలుతనంగా ఉండటం. ఏవైతే పాజిటివ్‌గా ఉన్న లక్షణాలో అవి వస్తాయి. అవి వచ్చిన వ్యక్తులు చక్కగా సంఘంలో బాల్యం నుంచి కూడా గొప్పగా ఉండగలుగుతారు. గొప్ప వ్యక్తులుగా ఉంటారు. అలాగే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడం మనం చూస్తాం సమాజంలో చాలామందిలో. పిల్లల దగ్గర నుంచి కూడా. ఇలాగే బలహీనతలు కూడా చాలా చిన్నప్పటి నుంచే మనకి వస్తాయి. ఆ బలహీనతలు కూడా గత వెనక్కి వెళ్తే 2, 3, 4, 5 తరాల వరకు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ మానసికమైనటువంటి లక్షణాలు. ఆ మానసికమైన లక్షణాల్లో మరి సమర్థత లేకపోవడం, సిగ్గు, బిడియం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అభద్రత ఉంటుంది. స్వీయ చేతన ఉంటుంది. చలాకీతనం లేకపోవడం ఉంటుంది. చురుకుతనం లేకపోవడం ఉంటుంది. నీరసం ఉంటుంది. ఈ రకమైనవి ఉంటాయి. అంటే ఒక తల్లిదండ్రులకి పుట్టినటువంటి సంతానం అందరికీ రావాల్సిన అవసరం లేదు. కొందరిలో తెలివితేటలు రావచ్చు. కొందరికి బలహీనతలు రావచ్చు. ఈ బలహీనతలు వచ్చిన వ్యక్తి అసమర్థుడుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొద్దిగా మనం ఆలోచించి చూసినట్లయితే ఇద్దరి సంతానంలో ఎవరు సమర్థులో వాళ్ళు ప్రేమకి, ఆప్యాయతకి, దగ్గరతనానికి, భద్రతకి, అభిమానానికి, ఆప్యాయతకి దగ్గర వాళ్ళయ్యే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ నుంచి అవి పొందగల అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే బలహీనతలు వస్తాయో, ఉదాహరణకి రెండో సంతానంలో బలహీనతలు వచ్చినట్లయితే వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండడం మాత్రం జరుగుతుంది. మొదట బిడ్డకి అందించినటువంటి ప్రేమ, భద్రత, ఆప్యాయత ఇవన్నీ కూడా రెండో బిడ్డకి అందకపోవచ్చు. రెండో బిడ్డను బాధ్యతగా చూడవచ్చు. ఏదైనా తెస్తే ఇద్దరికీ ఇవ్వచ్చు. ఇవ్వటంలో తేడా ఉంటుంది. బట్టలు కొంటే ఇద్దరికీ తేడా ఉంటుంది. ఇద్దరికీ ఒకే బట్టలు, కానీ ఇవ్వటంలో తేడా ఉంటుంది. అలాగే మాట్లాడడంలో తేడా ఉంటుంది. ఇలా ఈ డిఫరెన్స్ స్లైట్‌గా పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు గ్రహించలేకపోవచ్చు కానీ, చిన్నపిల్లలు చాలా చిన్నప్పటి నుంచి గ్రహిస్తారు. స్పర్శ ద్వారానే గ్రహించగలుగుతారు వాళ్ళు. ఉయ్యాల్లో ఉన్న బిడ్డలు కూడా స్పర్శ ద్వారా గ్రహించగలుగుతారు. ఎవరైతే దగ్గర తీసుకున్నారో వాళ్ళ స్పర్శ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఆప్యాయత ఉందా, అనురాగం ఉందా, భద్రత ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఆ ముద్దు పెట్టుకోవడం దగ్గర నుంచి, ఆ దగ్గర తీసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. అక్కడి నుంచే మొదలవుతుంది వాళ్ళలో భద్రత, అభద్రత, మానసిక సామర్థ్యం లేదంటే అసమర్థత ఇవన్నీ కూడా. అంటే చాలా చిన్నప్పటి నుంచే ఈ సమస్యలకి మొదలు ఆరంభం అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు అలాగా జరుగుతుంది అంటే ఆయా సమయాలు, వాళ్ళ వాతావరణం, అలాగే ఫిజికల్‌గా వాళ్ళు కోరుకున్నట్టు లేకపోతేను, కోరుకోనిది ఏదైనా జరిగితేను, ఆ పుట్టిన సమయం, వారి యొక్క ఆ సమయంలో ఏదైనా జరిగితే సెంటిమెంటల్‌గా ఆలోచించుకునే క్రమం. ఈ రకంగా అనేక ఫ్యాక్టర్స్ సామాజికంగా ఉన్నటువంటి అనేక నమ్మకాలు, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా పనిచేసి అది బిడ్డ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు దాని మీద కొద్దిగా ప్రేమ, ఆప్యాయత కొద్దిగా తక్కువ స్థాయిలో వెళ్ళటం. ఎవరైతే సెంటిమెంటల్‌గా కలిసొస్తారో వాళ్ళని కొద్దిగా వాళ్ళకిష్టమైన వాళ్ళని కొద్దిగా దగ్గరగా జాగ్రత్తగా చూడడం. లేని వాళ్ళని కొద్దిగా బాధ్యతగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తారు. అన్నీ చూస్తారు. కానీ కొద్ది దూరం ఉంటుంది. ఒకళ్ళు దగ్గరగా ఉంటారు. ఒకళ్ళు కొద్ది దూరంలో ఉంటారు. ఏదైనా జరిగితే ఇద్దరు పరిగెట్టుకొస్తే ఒకళ్ళు దగ్గరికొచ్చి మీద పడతారు. ఒకళ్ళు దూరంలో ఆగిపోతారు. అది పరిస్థితి. అంచేత అటువంటి ఎవరైతే దాన్ని కోల్పోతారో వాళ్ళలో తప్పనిసరిగా ఈ ఆ వెనకబాటుతనం, ఎందుకంటే ప్రేమ పూర్తిగా పొందని పరిస్థితి, ఆప్యాయత పూర్తిగా పొందని పరిస్థితి. వాళ్ళల్లో వీటి వలన ఏవైతే ఇవి పొందలేకపోతున్నది గుర్తిస్తారు వాళ్ళు. దానికి భాష్యం చెప్పుకోలేరు. ఎవరిని ఏమిటని అడగలేరు. కానీ ఒక బాధ మొదలవుతుంది. ఒక ఆవేదన, ఒక చింత మొదలవుతుంది. ఒక పోలిక మొదలవుతుంది. ఒక కంపారిజన్ మొదలవుతుంది. ఆ బాధ నుంచి అనేక మానసికమైన అంతకుముందున్నటువన్నీ బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితికి పోయి, అవన్నీ ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కువై వాటి ద్వారా ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆ బాల్య దశ నుంచే ఏర్పడే అవకాశం ఉంది. ఎలాగైతే మనం ముందు చెప్పుకున్నాం. శారీరక ఆరోగ్యం, అనారోగ్యం ఎలా వస్తాయో, మానసిక అనారోగ్యం, ఆరోగ్యం కూడా అలాగే వస్తాయని చెప్పి. ఆరోగ్యంగా వచ్చిన వాళ్ళు ఓకే.
మానసిక అనారోగ్యానికి గురైన వాళ్ళు తక్కువ ప్రేమకు కూడా పాత్రులవడం కారణంగా, తక్కువ ప్రేమ పొందడం కారణంగా వాళ్ళలో అనేక బలహీనతలు, ప్రేమరాహిత్య భావన ఏర్పడి, ప్రేమ కోసం వెంపర్లాడడం, తల్లిదండ్రులు దగ్గర తీసుకొని ఆరాటపడడం, వాళ్ళ దగ్గరతనం కోసం ప్రయత్నించడం, ప్రేమాభిమానం కోసం ప్రయత్నించడం, ఇవన్నీ లభించకపోవడం, తాము అనుకున్నవి జరగకపోవడం, తమ పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపించకపోవడం, తిట్టడం, విసుక్కోవడం, ఈసడించడం, ఇవన్నీ కూడా జరగడంతో చిన్నప్పటి నుంచే వీటి కారణంగా ఒక ఒత్తిడి అనేది ఏర్పడటం మనం చూస్తాం అటువంటి పిల్లలు. అంత చిన్న వయసులోనే ఒత్తిడిగా ఉంటారు. అది వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఎంచేతంటే ఇది గుర్తించగలిగితే ఈ పేరెంటు ఇబ్బంది లేదు. అరే! బై జీన్స్ వీళ్ళకి ఒక బిడ్డకి తక్కువగా సామర్థ్యం వచ్చింది. కొన్ని మానసికమైనటువంటి బలహీనతలొచ్చాయి. అని తనలో గూడా ఉన్నాయి. లేదంటే అతని తండ్రిలో ఉన్నాయి. అవి కూడా ఈ కుర్రాడిలో వచ్చాయని గుర్తించగలిగితే, అక్కడే తొలగించగలిగితే ఓకే. తను పర్టిక్యులర్‌గా తలుచుకున్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడడం, ఇద్దరిని ఆప్యాయంగా చూడడం, ఏ తేడా లేకుండా చూసినట్లయితే అలాంటి అసమర్థ భావనలు, లేదంటే ప్రేమరాహిత్య భావనలు, అభద్రత, స్వీయ చేతన ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం. ఎప్పుడైతే శ్రద్ధ, భక్తి ఇవన్నీ ఈ ప్రేమ ఇవన్నీ వచ్చాయో వాటికి బయటపడే అవకాశం ఉండదింక. అవి పోతాయి. ఒత్తిడి కూడా ఉండదు తద్వారా. అలా జరగడం చాలా అరుదుగా ఉంటుంది. జనరల్‌గా ఈ రకంగానే వస్తున్నవి ఎక్కువ మనం ఫ్యామిలీస్ చూస్తాం. ఈ రకమైన పరిస్థితుల్లో పెరిగినటువంటి బిడ్డ మరి బాల్యం నుంచే ఒక ఒత్తిడికి గురవుతాడు. ఎందుకు ఈ పరిస్థితి అతనికొచ్చింది అర్థం కాదు. ఎందుకు పొందాల్సినంత పొందలేని భావం ఉంటుంది. దగ్గరతనం లభించని భావం ఉంటుంది. అక్కడి నుంచే ఒత్తిడి మొదలవుతుంది. అలాగా ఒత్తిడి మనిషితో పాటు పెరుగుతూ ఉంటుంది. సరే, చదువులు ఇవన్నీ గూడా పూర్తవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ బాధ నడుస్తూ గూడా ఉంటుంది. అంచేత ఈ ఒత్తిడి మనకి మిగిలిన కారణాల దృష్ట్యా మనం ఇటువంటి ఒత్తిడి మనం చిన్నప్పటి నుంచి ఏర్పడే అవకాశం ఉంది. ఆ ఒత్తిడిని మనం తప్పనిసరిగా సరే ఫ్యామిలీ పరంగా వచ్చింది. ఇంట్లో పెరుగుదలలో వచ్చింది. పెద్దల కారణంగా వచ్చింది. వాళ్ళు గుర్తించలేని కారణంగా పోకుండా అలాగా వ్యక్తితో పాటు పెరిగింది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఒత్తిడిని ఏ విధంగా తొలగించుకోవాలి? ఒకటి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మానసిక సమస్యలకు కానీ, వాటి ద్వారా వచ్చే ఒత్తిడికి కానీ, ఒత్తిడి అనేది డైరెక్ట్‌గా ఏమి ఉండదు. ఒక అసమర్థత ఉంటే దాని నుంచి ఒత్తిడి వస్తుంది. ఒక ఏ మానసిక సమస్య ఉంటే దాని నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం. అంటే సామర్థ్యంగా చేయలేకపోతే ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. ఒక చలాకీగా ఉండలేకపోవడం ఒత్తిడిని ఇవన్నీ కూడా ఒత్తిడిని క్రియేట్ చేసేటువంటివి మానసిక సమస్య. ఈ వెలితి ద్వారా ఒత్తిడి ఏర్పడే అవకాశం. అదే పేరెంట్స్ గుర్తించుంటే రెండో వాడు కూడా వాడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సరిచేసి ఉన్నట్లయితే బావుంటుంది. కానీ అది అరుదుగా జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మరి అటువంటి సమయంలో ఎలా తొలగించుకోవాలన్నట్లయితే ముందు ముఖ్యంగా తన బాధ్యత ఏమీ లేదు. ఏవైతే మానసికమైనటువంటి సమస్యలున్నాయో, వచ్చాయో, అసమర్థత గానీ, తెలివి తక్కువతనం గానీ, ఏవైతే నెగెటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి తన బాధ్యత లేదు. అది వంశపారంపరంగా వచ్చున్నాయి. అవి తను బాధ్యత తీసుకోవడం వల్లనే ఒత్తిడి క్రియేట్ అవుతుంది. అవి తన వల్లే అది తనకే వచ్చాయి, తన వల్లే వచ్చాయి అనుకోవడం వల్లే ఒత్తిడొస్తుంది. తనకి తన బాధ్యత ఏం లేదు. వంశపారంపరంగా ఒక బిడ్డకి తెలివితేటలొచ్చాయి జెనెటికల్‌గా. ఒక బిడ్డకి తక్కువ రకం క్వాలిటీస్ వచ్చాయి. అలాగే ఫిజికల్‌గా కూడా ఒకళ్ళు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, ఒకళ్ళు వీక్‌గా ఉండొచ్చు. ఒకళ్ళకి తరతరాలుగా వస్తున్నటువంటి జబ్బులు ఒకళ్ళకి రాకపోవచ్చు, ఒకళ్ళకి రావచ్చు. అది జెనెటికల్‌గా ఎక్కడ ఏమవుతుందనేది అది చెప్పలేని పరిస్థితి. అది వచ్చేంత వరకు ఊహించలేని పరిస్థితి. సరే, అది అలాంటి పరిస్థితిలో మరి వీడు తప్పనిసరిగా దానికి ఏదంటే అంతవరకు తన తప్పు అనుకోవడం ద్వారా ఒక అపరాధ భావం ఏర్పడి ఉంటుంది తప్పనిసరిగా అపరాధ భావం. ఇప్పుడు అపరాధ భావాన్ని పక్కన పెట్టు. యెస్, ఇది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేకుండా వచ్చింది. ఇది నా పొరపాటు కాదు. తద్వారా ముందు దాన్ని తొలగించుకునే ఒక యుద్ధ ప్రాతిపదికన తొలగించుకునే సిద్ధాంతం పెట్టుకోవాలి. ఒక పట్టుదలతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఒత్తిడి. ఓకే. ఈ ఒత్తిడి డైరెక్ట్‌గా ఉండదు. ఒత్తిడి అనేది ఈ సమస్యల కారణంగా వస్తున్న ఒత్తిడి కాబట్టి ఏ సమస్య ఉంది? మానసిక సమస్య ఏమున్నాయి?
దాదాపుగా ఒక సమస్య ఉంటే మిగిలినవన్నీ కూడా ఉండే పరిస్థితే ఉంటుంది. దాదాపుగా. ఒక సమస్యతో ఆగదక్కడ. పెరుగుతున్న దశలో అవి పిల్లలు పెట్టినట్టు మిగిలిన సమస్యలు కూడా వస్తాయి. వీటి నుంచి ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ఇవి చేయలేకపోవడం, ఇవి వీటి నుంచి ఒత్తిడి క్రియేట్ అవుతుంది కాబట్టి, ముందు వీటి దగ్గరికి మనం వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకునే క్రమం చేసుకున్నట్లయితే, అంటే సామర్థ్యం తక్కువగా ఉందనుకుంటే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. ఎందులో మనకి కొద్దిగా ప్రతిభ ఉంది, ఎందులో మనకి కంఫర్ట్‌గా ఉంది, ఎందులో మనకి ఇది చేయగలమనే నమ్మకం బాగా ఉంది, ఇదైతే అథారిటీ ఉంది అనుకున్న దాన్ని కనుగొని అంతకుముందు చేస్తున్న పరిస్థితులు. దానిలో విపరీతమైన కృషి చేయాలి. ఆ సామర్థ్యాన్ని పెంచుకునే కృషి చేయాలి. అంటే ఆ సామర్థ్యం పాట కావచ్చు, ఆ సామర్థ్యం ఆట కావచ్చు, రచన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రతిభను ఏదైనా కనిపెట్టి దానిలో తప్పనిసరిగా కసిగా పట్టుదలగా కృషి చేయాలి. ఎంచేతంటే ఈ సమస్యను వదులుచుకుంటే ఒత్తిడి కూడా మాయమవుతుంది. ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఒత్తిడిని జయించడానికి మనము ఈ ఈ ఏవైతే అసమర్థతలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వీటిని జయించడానికి మనం పూనుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ మనం మన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని మనం ఉద్ధరించుకునే కృషిని తప్పనిసరిగా చేయాలి. దానికోసం ఏమైనా చేయాలి. ఎవరి దగ్గర నిపుణులని కలవాలంటే కలవాలి. పుస్తకాలు కొనాలంటే కొనాలి. ఎంత దూర ప్రయాణం వెళ్ళైనా కలుసుకోవాలంటే కలుసుకోవాలి. ఏం చేయాలన్నది చేస్తున్నా. ఆ విధమైన కృషిలో కొంత సమాధానం దొరుకుతుంది. ఇతరత్రా ఇంకా ఏ సమస్యలున్నాయి. ఒకవేళ బిడియం ఉన్నట్లయితే బిడియాన్ని బద్దలుగొట్టాలి. కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉండాలి. కలుసుకోవడానికి ముందు ఇంట్లో రిహార్సల్ వేసుకుంటూ ఉండాలి. ఎదురుగుండా 2 కుర్చీలు పెట్టుకొని, ఎదుట కొత్త వ్యక్తిగా ఉన్నట్టుగా గుర్తుపెట్టుకొని, మనం మాట్లాడే క్రమంలో రోజువారీ రిహార్సల్స్ చేయాలి. అలాగే చొరవ తక్కువగా ఉందంటే చొరవగా మనం మన ఇంట్లోనే ఒక షాపో లేకపోతే ఒక ఇదో పెట్టుకొని ఊహామాత్రంగా వాటితో మనం చొరవగా ఉంటున్నట్టుగా ప్రతిరోజు రిహార్సల్ చేయాలి. ఏదైతే తక్కువగా ఉందనుకుంటున్నామో బయటికెళ్ళే ముందు అంటే స్టేజ్ మీదకి వెళ్ళే నటుడు ఎలాగైతే ఇంట్లో రిహార్సల్స్ చేస్తాడో అలా రిహార్సల్స్ చేయడం ద్వారా స్టేజ్ మీద పర్ఫెక్ట్‌గా చేస్తాడు కదా! అలాగే ఇక్కడ కూడా మనము ఏది సమస్య ఉందో దాన్ని మనం రిహార్సల్స్ చేసినట్లయితే, దాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనసంతా కూడా ఇప్పుడు సమస్యల మీద ఉండడానికి వీల్లేదు. మనసంతా ఈ సామర్థ్యం మీద ప్లస్ వీటిని జయించడం మీదే ఉండాలి. వేరే ఆలోచన మనసుకి రావడానికి వీల్లేదు. అంత గట్టిగా, అంత కసిగా కృషి చేయాలి. పూర్తి బిజీగా ఉండాలి. వాటికి సంబంధించిన పనులు పెట్టుకోవాలి. అలాగే ఈ పనుల్లో ఇతరులకు సాయం చేయాలంటే చేయాలి. మన పని లేదు, ఇతర పని లేదు. పనే మనకి లాభం. పని చేయటమే మనకి లాభం. ఈ విధంగా పనులు పెట్టుకొని, పనులు చేస్తూ, దానికి మనకి సంబంధించిన సామర్థ్యాలను పెంచుకుంటూ, ఇతర సమస్యల మీద పోరాటం చేస్తూ, అవి ఏవి లేవో అవి మన ఇంట్లో రిహార్సల్స్ చేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించిన రిహార్సల్ ఇంట్లో క్రియేట్ చేస్తుంది, సీన్ క్రియేట్ చేస్తుంది, రిహార్సల్స్ చేస్తూ, ప్రతిరోజు మానకుండా, మన కోసం కాబట్టి, సమస్యను మనం అధిగమించదలుచుకున్నాం కాబట్టి, ఆ విధమైన కృషిని మనం మనస, వాచ, కర్మణ ఎంత పట్టుదలతో, ఎంత దీక్షతో, ఎంత కసితో కృషి చేస్తే అన్ని మంచి ఫలితాలొస్తాయి. అతి త్వరలోనే ఈ సమస్య మానసిక సమస్య నుంచి బయటపడితే ఒత్తిడి అనేదే ఉండదు. ఏదైనా సామర్థ్యంగా చేయగలుగుతాం. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదు, పాత వ్యక్తులు లేదు ఉండగలుగుతాం. సమస్య మొదలు దగ్గరే నువ్వు తీసేసినప్పుడు తర్వాత వచ్చే ఒత్తిడే ఉండదు. కాబట్టి ఎక్కడ ఏ మానసిక సమస్య ఉన్నది దాన్ని తొలగించుకుంటూ పోతే పైన చెప్పిన విధానంలో ఇవన్నీ లేనప్పుడు ఒత్తిడి ఉండదు. వీటి నుంచే ఒత్తిడి పుడుతుంది కాబట్టి. అంచేత తప్పనిసరిగా మానసిక సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని స్వయం కృషితోటి, స్వయం కసితోటి వాటిని మనం తొలగించుకోగలిగితే, ఆ మానసిక సమస్యలను తొలగించుకోగలిగితే, జయించగలిగితే వాటి నుంచి పుట్టే ఒత్తిడిని మనము జయించొచ్చు. ఇది ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మన దృష్టి అంతా కూడా చింత మీద కాదు ఉండాల్సింది. దాన్ని పోగొట్టుకునే దాని మీద ఉండాలి. ఉన్నట్లయితే తప్పనిసరిగా అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే కృషిని బట్టి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా 100% మనసు పెట్టి ఖచ్చితంగా కృషి చేసి మంచి రిజల్ట్స్ పొంది అలా ఆ సమస్యల్ని వదిలించుకుని ప్రశాంతమైన జీవితాన్ని పొంది తీరాలి. అది నిర్ణయించుకోవాలి ముందుగా. ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలొస్తాయి.